నీతులు ఎదుటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, మనకి మాత్రం వర్తించవు. ఫిరాయింపు రాజకీయం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి బాధిత పార్టీ, కానీ ఆ తర్వాత ఆ ఫిరాయింపుల విషయంలో విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. ఎన్టీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ ఫిరాయించి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు, లీగలైజ్డ్ అయింది. అట్లాగే మొన్నటిసారి ఎన్నికలకు ముందు 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకుంది, అక్కడ తర్వాత ఎన్నికల్లో దెబ్బతింది. ఈ ఫిరాయింపు అనేటటువంటి దాన్ని ఎంతగా కంట్రోల్ చేస్తే అంత బెటర్. బట్ జరుగుతున్నటువంటిది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ మేయర్లు ఇట్లాంటిది చేతనైతే మనం గెలిపించుకోవచ్చు, లేదా మన వైపుకి వస్తానన్న కార్పొరేటర్లతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకో. అవేం జరగట్లేదు. సంతల్లో పశువుల్ని కొన్నట్టు వాళ్ళు, అలాగే సంతల్లో అమ్ముడుపోయే గొర్రెల్లాగా వీళ్ళు ప్రజల చేతన ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అమ్ముడుపోవడం, లేదా బెదిరిపోవడం, లేదా లొంగిపోవడం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. దీని కారణంగా ఒక్కసారిగా క్యాంపు రాజకీయాలు, కోట్ల రూపాయల డబ్బులు, ఆ పదవుల వల్ల ఒరిగేది లేదు, చచ్చేది లేదు స్థానిక సంస్థలు, కానీ ప్రతిష్టాత్మకం. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ చేతిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దెబ్బతీయాలనుకునేటటువంటి సందర్భంలో జరిగినటువంటిది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క ఓటు తేడా తాడిపత్రిలో వాస్తవంగా 10 మందిని తెచ్చుకోగలరు, కానీ ఆ రోజు చేయలేదు. అదే సందర్భంలో కొండపల్లిలో చేయలేదు, చెయ్యగలిగి ఉండి ఆనాడు చేయలేదు. ఈవెన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇటు రావడానికి సిద్ధంగా ఉండి తీసుకోలేదు. ఆ నలుగురు కూడా వాళ్ళు జాయిన్ కాకుండా వాళ్ళు పార్టీతరు ఇటు తెలుగుదేశానికి రాయడం చేసి వైసీపీ మెప్పు పొందే ప్రయత్నం చేశారు, కానీ అంతకుముందు 23 మందికి మళ్ళీ ఇటు చేర్చుకున్నటువంటి దాఖలాలు. తర్వాత మొన్నటిసారి టికెట్ ఇచ్చారు, ఇవ్వనటువంటి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బేసిక్ సమస్యల్లా ఏంటంటే ఫిరాయింపు రాజకీయం అన్నటువంటి దాన్ని ఇప్పుడు గొప్పగా చిత్రీకరించుకోవడం అన్నటువంటిది, పైగా దానికి అనుకూలమైనటువంటి కథనాలే తప్ప వ్యతిరేక కథనాలు లేవు. ఓవరాల్గా రేపు వచ్చేటటువంటి ఎడ్డింకుల్లో వైసీపీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం, వైసీపీని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ అని కథనాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.